నర్సాపురం బీజీబీఎస్ కళాశాలలో మహిళా ఉద్యోగుల పట్ల ఈ కళాశాలకు సంబంధించిన సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నూలి శ్రీనివాస్ లైంగికంగా వేధిస్తున్నారంటూ ఈరోజు కళాశాల వద్ద అయితే ఆందోళన కార్యక్రమం అయితే చేపట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా మహిళా ఉద్యోగులను టార్గెట్గా చేసుకుని అనేక లైంగికంగా వేధిస్తున్నారంటూ కూడా వీరందరూ ఆరోపిస్తున్నారు. అయితే చెప్పుకుంటే పరువు పోద్ది, అంతేకాకుండా తమ ఉద్యోగాలను తీసేస్తారనే ఒక భయంతో ఇప్పటివరకు కూడా ఆగాము. అంతేకాకుండా తీవ్రంగా వేధింపులు ఎక్కువ కావడంతో ఈ విధంగా ఈరోజు ధర్నాను కూడా చేస్తామంటూ కూడా మహిళా ఉద్యోగులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న గంగాభవాని కూడా ఉన్నారు. ఆమెతో గంగాలక్ష్మి ఉన్నారు. మేడం, ఏంటి మీ ఇబ్బంది, ఏంటి మీ ప్రాబ్లం, ఏంటి ఎప్పటి నుంచి ఉంది మీకు ఇలా? సార్ 2014లో జాయిన్ అయ్యానండి. ఇక్కడ 2014లో జాయిన్ అయిన తర్వాత 3 నెలల తర్వాత మరి అతనికి ఏ దురుద్దేశం కలిగిందో నాకు తెలియదు. అప్పటి నుంచి నన్ను వేధిస్తూ వచ్చాడు ప్రతిదానికి. దాంతోపాటు నేను యాజ్ ఎ లెక్చరర్గా, కామర్స్ లెక్చరర్గా కాకుండా నేను సిస్టమ్ టెక్నికల్గా కూడా వర్క్ చేస్తూ ఉంటాను. టెక్నికల్గా వర్క్ చేస్తూ ఉంటే నాకు ఏ టైం వరకు ఆ టైంలో రావాల్సి వచ్చేది. కొంతమంది నాతో ఉన్నటువంటి సహోద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇతనికి ఎవరికైనా చెప్తే కనుక నేను ఉద్యోగంలో తీసేస్తాను, నీ సర్వీస్ గాల్లో కలిపేస్తాను, లేకపోతే చంపేస్తాను, ఇలా పలుమార్లు అనేక సార్లు నన్ను బెదిరించడం జరిగింది సార్. ఆ భయంతో ఎవరికి చెప్పుకునేదాన్ని కాదు. కానీ కొంతమంది నాతో ఉన్నటువంటి కొంతమందికి ఫ్రెండ్స్కి షేర్ చేసుకున్నాను. నేను షేర్ చేసుకుంటే ఆ మేడమ్స్ కూడా అడగడం కూడా జరిగింది. నా సర్వీస్ నువ్వు తీసేస్తే ఎందుకు తీసేస్తున్నారు, ఆమెను తీసుకోండి అని తిరిగి అలా 2-3 సార్లు చేయడం జరిగింది సార్. అంతేకాకుండా రీసెంట్గా కూడా ప్రిన్సిపల్ గారు, ఒక నీరజ గారు, మేజర్ నీరజ గారు, ఆవిడ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆవిడ బాగా పక్కనే ఉంటూ ఒక తల్లిలో చూస్తూ ప్రొటెక్ట్ చేస్తూ వస్తుంది. ఆవిడ నాకు చాలా హెల్ప్ చేస్తుందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. కానీ అతనికి ఎరేస్తుంది అన్న విషయం నాకు తెలియలేదు. ఏదన్నా చెప్తే ఆవిడ ఎక్కువ క్యాండీ క్రష్ ఆడుకుంటా అంట సార్ దగ్గరికి నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయని మాట్లాడుతూ అతని దగ్గరికి పంపించడం, కర్టెన్లు వేయించడం నాకు అర్థమయ్యేది కాదు. చాలాసార్లు అనేక సార్లు నన్ను బయటికి చెప్పుకోలేని మాటలు అతని దగ్గర నేను వినేదాన్ని, చాలా బాధపడేదాన్ని, చాలా అసభ్యంకరంగా. ఇంట్లో నుంచి బయటికి రాందాన్ని, మీడియా ముందుకు వచ్చానంటే ఎంత సఫర్ అయితే వచ్చానో అర్థం చేసుకోండి సార్. అంటే మీరు దివ్యాంగురాలుగా కూడా ఉన్నారు, మీపై కనికరం కూడా చూపించలేదు ఆయన? కనికరం కాదు సార్, అతనికి కావాలి, నేను అంతవరకే. ఎలా అయినా దక్కించుకుంటానని శపథం చేసి కూర్చున్నాడు సార్. ఎందుకు పడవో, నీకు అంత పొగరేంటి అని అడుగుతాడని మాట్లాడితే. మేడం, మీరు ఎటువంటి ఇబ్బందులు గురయ్యారు ఆయనతో? సార్, నేను ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్ కూడా. 2001 నుంచి 2006 వరకు నేను ఇక్కడ ఇంటర్ 2 డిగ్రీ చదివాను. 2006-8 వరకు పీజీ చేసి ఎంఏ ఎకనామిక్స్ నేను ఇక్కడ లెక్చరర్గా జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయ్యే సమయానికి ఇక్కడ కరస్పాండెంట్గా నూలి వెంకటరామ్మోహన్ రావు గారు కోట్ల వెంకటరామ్మోహన్ రావు గారు ఉండేవారు. ఆయన చాలా ఎక్సలెంట్ పర్సన్ అండి. ఎందుకు చెప్తున్నానంటే, నేను చదువుకున్నప్పటి నుంచి కూడా ఇక్కడ NAC B+ గ్రేడ్ ఈ కాలేజీకి వచ్చింది అని అంటే ఆయన చేసినటువంటి కృషి, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీకి కానీ ప్రిన్సిపల్కి కానీ ఆయన అందించినటువంటి ఫైనాన్షియల్ సపోర్టు, మోరల్ సపోర్ట్ కూడా అలాంటిది. అతను చాలా ఎక్సలెంట్గానే చేసేవారు. ఒకలాంటి హుందాతనం సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అంటే ఒక గౌరవం అది ఉంటుంది అనేది నేను ఆయన చూసిన తర్వాత నాకు అర్థమైంది. నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత 2011లో మా దురదృష్టవశాత్తు రామ్మోహన్ రావు గారు చనిపోవడం, ఇతను కరస్పాండెంట్ కావడం జరిగింది. మొదట్లో నాకు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ నాగమణి గారు అని ఉండేవారండి, ఆవిడ కానీ ఆ తర్వాత వచ్చిన ప్రిన్సిపల్స్ కానీ ఏదైనా కూడా ఫ్యాకల్టీ త్రూ ద ప్రిన్సిపల్, కరస్పాండెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అనేటువంటిది ఉండేది కాదు. ఆ తర్వాత 2014లో నాకు యాక్సిడెంట్ అవ్వడం, నేను ఒక 1 ఇయర్ కాలేజీకి రాలేదు. ఆ టైంలో ఇంకొక మేడం నీరజ గారని ఆవిడ ప్రిన్సిపల్గా ఉన్న టైంలో ఆవిడని హెరాస్ చేస్తా మొత్తం ఫ్యాకల్టీ మెంబర్స్లో ఒక గ్రూపు. అంటే అతనికి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటి అని అంటే విభజించి పాలించడం. బ్రిటిష్ వాళ్ళు వదిలిపోయినా ఈయన మాత్రం ఆ దరిద్రాన్ని వదిలిపెట్టలేదు. మాలోనే మమ్మల్ని గ్రూపులుగా స్ప్లిట్ చేసి నిన్న ఆవిడ ఎలా అందని నాకు చెప్పడం, నేనేదో అన్నానని మళ్ళీ ఆవిడకి చెప్పడం, అలా స్ప్లిట్ చేయడంతో ఏమవుతుందంటే ఒకరికొకరు మేము మాట్లాడుకోం, ఏం కమ్యూనికేట్ అవుతుంది అనేటువంటి, అతను ఏం మాట్లాడుతున్నారు అనేది తెలియదు. ఇక్కడ ఒకరిని విభజించడం వల్ల ఇంకా అతను ఎవరిని ఏం చేస్తున్నాడు అనేది పూర్తిగా తెలిసి ఉండదన్నమాట. రీసెంట్గా కూడా అదే జరిగింది. ఈవిడ మాకు సహకరించట్లేదు, డిగ్రీ విషయంలో ఎయిడెడ్ కదా, మేమేమో పోస్టుల కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఆన్లైన్ చేయమంటే ఈవిడ ఇన్ టైంలో చేయట్లేదు, పాస్వర్డ్ ఐడీలు ఇమ్మంటే ఇవ్వట్లేదని నేను ఈవిడతోటే విభేదించి డైరెక్ట్గా మాట్లాడడం మానేసిన 3 months. ఆ టైంలో ఈవిని చాలా ఇబ్బంది పెట్టారన్న విషయం మొన్న ప్రెస్ మీట్కి వచ్చే వరకు కూడా నాకు ఈ విషయం అర్థం కాలేదండి. ఎందుకంటే అంతకుముందు 2-3 సార్లు ఈవిడ నేను క్లోజ్గా ఉన్నప్పుడు నాతో చెప్పడం, నేను 2-3 సార్లు కూడా అతన్ని డైరెక్ట్గా సార్ మీకు ఇది కరెక్ట్ కాదండి, మీరు స్టూడెంట్స్ నుంచి కూడా మాకు ఈ కంప్లైంట్స్ వినిపిస్తున్నాయని అంటే, ఝాన్సీ మేడం బాగా పాఠాలు చెప్పట్లేదని పిల్లలు వచ్చి నాకు చెప్పారమ్మని మళ్ళీ నా మీద రివర్స్లో సృష్టించేవారు. ఏదైనా కూడా అక్కడ తప్పు జరుగుతుంది. ఆర్జేడీ కూడా వచ్చారు కదా, మీ బాధలు ఆయనతో చెప్పుకున్నారా? ఆయన ఏమన్నారు?
చెప్పాం సార్. అంటే యాక్చువల్గా మా బాధలను తీర్చాల్సింది ప్రభుత్వమే. గవర్నమెంట్ పాలసీ మారాలి. గవర్నమెంట్ తీసుకొచ్చిన 42 జీవో అనేది ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ మీద పీక మీద కత్తి లాంటిది. ఆ జీవో అబాలిష్ అయితే తప్ప ఈ సంస్థలో మళ్ళీ బ్రతికి కట్టడం అనేటువంటిది జరగదు సార్. మాకు రీసెంట్గా ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు గారు మాకు మాట ఇచ్చారు, ఎయిడెడ్ని మళ్ళీ పునరుద్ధరిస్తాము, మీ సంస్థలని మీ సర్వీస్ అంతా కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం, మీకు ఏదో ఒకటి చేస్తాం, టైం స్కేల్ అన్న ఇస్తామని ఆ ఆశతోటే పనిచేస్తున్నాం సార్. ఇక్కడ ఎదురు పెట్టుబడి పెట్టి మరీ కష్టపడి పనిచేస్తున్నాం. ఇక్కడ ఈయన మాత్రం వచ్చిన సొమ్ము వచ్చినట్టుగా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఆర్జేడీకి ఇవన్నీ ఎంతవరకు పరిధంటే రెగ్యులర్ ఫ్యాకల్టీ, తర్వాత ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ అంతా కూడా యూజీసీ గ్రాంట్స్తో డెవలప్ చేసింది కాబట్టి దాన్ని కాపాడడం వరకు వాళ్ళ బాధ్యత. మేము అన్ఎయిడెడ్ ఫ్యాకల్టీ కాబట్టి. శ్రీనివాస్పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు మేడం, ఏమంటున్నారు? మేము ఫస్ట్ డిఎస్పీ గారికి, మేడము ప్రెస్ మీట్కి రాగానే డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం సార్. మేడం ఏమన్నారంటే వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ అనేటువంటిది చాలా దారుణం, ఇప్పుడు గవర్నమెంట్ కూడా దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది కాబట్టి నేను సిఐ గారికి అండర్స్ చేస్తున్నాను, దీని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్పారు. మేము సిఐ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ అంటే కొన్ని విషయాలు మేము రిటర్న్గా రాసిన దాంట్లో ఈవిడ కొన్ని ఓపెన్గా చెప్పలేకపోయారు సార్, దాచిపెట్టడం జరిగింది. దానివల్ల కొన్ని సెక్షన్స్ పడలేదు, అతనికి శిక్ష పడలేదు. శిక్ష పడకపోయినా తప్పు అతను చేశాడో లేదో అతనికి తెలుసు. వాస్తవం ఏంటనేది ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి తెలుసు సార్. మీ దగ్గర ఖచ్చితంగా అతని దగ్గర నీతి నిజాయితీ అనేది లేదు, దేనికి సక్రమమైన లెక్క లేదు. అతను ఇప్పుడే కాదు, ఒక 5 ఏళ్ళ తర్వాత కూడా వచ్చి ధైర్యంగా నిలబడాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ దాదాపు ఒక 8 ఇయర్స్ నుంచి ఈ కాలేజీకి లెక్కలు లేవండి. ఏ అమౌంట్ కూడా డైరెక్ట్గా కాలేజీ అకౌంట్కి ట్రాన్సాక్షన్ అవ్వదు, అకౌంట్లో క్రెడిట్ అవ్వదు, అక్కడ నుంచి తీయడం డెబిట్ క్రెడిట్ అనేది జరగదు. ఇక్కడ ఏం జరుగుతున్నా కూడా అన్అఫీషియల్గానే జరుగుతాయి, అఫీషియల్గా ఏది జరగదు. అంటే ఈ కాలేజ్ ఎప్పుడో ఉనికిలో లేనట్టే లెక్క. సార్ మీరేం చెప్తారు సార్ బహుజన కులాల నాయకులుగా ఈ ఘటనపై ఏం చెప్తారు? అంటే దివ్యాంగురాలైన గంగాలక్ష్మి లాంటి ఒక మహిళపై ఈ విధంగా చేయడం ఎంతవరకు? ఒక మహోన్నతమైన వ్యక్తి, పద్మశ్రీ అవార్డు గ్రహీత అద్దేపల్లి శెట్టి గారు, రామ్ శెట్టి గారు, సర్వే శెట్టి గారు ఒక అంకిత భావంతో నిజాయితీతో స్త్రీలు చదువుకోవాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి అవ్వాలి అని ఒక లక్ష్యం. రెండోది పునర్వివాహాలకి ఒక కేంద్రంగా ఉన్న విద్యాలయంలో అటువంటి త్యాగమూర్తి నిర్మించిన విద్యాలయాల్లో మరి నూలి శ్రీనివాస్ అనే ఒక దుర్మార్గుడు మరి ఈ కాలేజీని భ్రష్టు పట్టించడం ఒక దుర్మార్గ చర్యగా బహుజన కులాల తరపున చింతపల్లి గురుపేదని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. 2 మరి ఈ వికలాంగురాలు కానీ మేడం అలాగే ఝాన్సీ గారు కానీ మరి వాళ్ళ ఆవేదనని వ్యక్తపరిచారు. వీటి మీద విచారణ జరిగింది. ఈ విచారణలో మేము కోరేది ఒకటే, నూలి శ్రీనివాసరావుని నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద అరెస్ట్ చేయాలి. అతను ఏ ఆస్తులు అమ్ముకున్నాడో అన్నిటిని రికవర్ చేయాలి. అలాగే కాలేజీలో జరిగే మరి ఈ అవమానకరమైన ఇది విష సంస్కృతి, ఒక మహోన్నతమైన విద్యాలయంలో మరి ఒక దుర్మార్గుడు ఈ విధంగా స్టూడెంట్స్ పట్ల టీచర్స్ పట్ల ఆ విధంగా వ్యవహరించడం మరి సమాజానికి తీరని కలంకం. అందుకోసం ఈ అన్నిటి మీద మరి విచారణ మరి కరెక్ట్గా ఇస్తే సరి, లేకపోతే లోకేష్ మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ దగ్గరే మరి భారీ ఎత్తున జనాలను సమీకరించి మరి ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందో మరి వీళ్ళని ఎంతవరకు ఆదుకుంటుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. దానికోసం మేము నిరంతరం పోరాటం చేస్తామని మాత్రం తెలియపరుస్తున్నాం. దాదాపు మహిళా ఉద్యోగుల పట్ల ఈ విధంగా లైంగికంగా వేధిస్తున్న శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో నూలి శ్రీనివాస్ తనను కఠినంగా శిక్షించాలి. అంతేకాకుండా ఈరోజు ఆర్జేడీ ఎంక్వైరీ ఉన్నప్పటికీ కూడా ఆయన రాకపోవడంతో పలు అనుమానాలు కూడా దారితీస్తున్నాయి. తప్పనిసరిగా కూడా ఈ సమస్య పరిష్కారం కాకుంటే ప్రభుత్వం దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్తాం. అంతేకాకుండా నారా లోకేష్ వద్దకు కూడా తమంతా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా మహిళా ఉద్యోగులతో పాటు బహుజన కులాల నాయకులు కూడా చెప్తున్నారు. వీడియో జనశేఖర్తో మనోజ్ RTV నర్స్. మీరు కాలేజీకి సంబంధించినటువంటి ల్యాండ్ అమ్మాయిరు అనేది ప్రధానమైన అభియోగం. రెండవది, ఇక్కడ పనిచేస్తున్నట్టు ఏడీ స్టాఫ్కి అన్ఎయిడెడ్ స్టాఫ్కి కొన్ని రోజుల నుంచి జీతం, కొన్ని నెలల నుంచి జీతాలు, ఏడీ స్టాఫ్కి ఫిబ్రవరి నుంచి శాలరీస్ ఇవ్వలేదన్నది వీళ్ళ యొక్క అభియోగం. మేము వచ్చి ఎంక్వైరీ చేసి శాలరీస్ ఇవ్వలేదన్నమాట వాస్తవమే. కానీ ల్యాండ్ అమ్మినట్టు విషయం మాకు కావాలి, డాక్యుమెంట్స్ కావాలన్నట్లయితే కరస్పాండెంట్ గారు మాకు అందుబాటులో లేకపోవడం చేత, ప్రిన్సిపాల్ గారి దగ్గర కూడా తగిన సమాచారం లేకపోవడం చేత ఆమె మాకు ఏ రకమైన సమాచారం మాకు సమర్పించలేదు. కాబట్టి కరస్పాండెంట్ దగ్గర ఆల్రెడీ మేము ఈ 25వ తారీఖు వస్తామన్న విషయాన్ని 10 రోజుల క్రితమే మెయిల్ ద్వారా వాళ్ళకి సమాచారాన్ని మేము అందజేయడం జరిగింది. కానీ మరి అతను ఏ కారణం చేత అతను ఈరోజు వాస్తవంగా అయితే పై అధికారులు వచ్చి ఎంక్వైరీ చేస్తామంటే
కళాశాలకు సంబంధించిన అందరి సిబ్బంది కూడా అందుబాటులో ఉండాలనే విషయమే మేము అక్కడ రాశాం. అది వాళ్ళు టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు, రెగ్యులర్ కావచ్చు, లేకపోతే అన్ఎయిడెడ్ స్టాఫ్ కావచ్చు, అందరికీ ఎవరికి సెలవు ఇవ్వకండి, అందరూ ఇక్కడ మా సమక్షంలో ఉండి వాళ్ళకి సంబంధించిన వివరాలు సమర్పించాలని అతనికి మేము చెప్పడం జరిగింది. కానీ అతను ఏ కారణం చేత ఈరోజు మాకు అందుబాటులో లేరైతే తెలియదు. ఏమండి అతను గైరాజరు చెప్పడం. గైరాజరు అంటే ఎప్పుడండి, ఒక ఉద్యోగి కళాశాల విధులకు రాకుండా పోతే సంస్థ విధులు రాదు గైరాజరు అంటారండి. కరస్పాండెంట్ అవుతుంది, ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ కాలేజీ యొక్క కరస్పాండెంట్ తప్ప అతను ప్రభుత్వ ఉద్యోగి కాదు. గైరాజరు అనే పదం నేను సమయానికి అతను లేరనే విషయం నేను చెప్పగలను. 10వ తారీఖు మేము పంపించాడు మెయిల్ ద్వారా. 10వ తారీఖు పంపించాడు. 10/6/2025 అతనికి మీ కళాశాలకి 25వ తారీఖు వస్తామని చెప్పి సమాచారం పంపించడం జరిగింది. పూర్తి స్థాయి విచారణ జరిగినట్టు సమాచారం వీలైతే మాకు వాళ్ళు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి పేపర్ ఇచ్చామండి, సమాచారం తీసుకున్నాం. కరస్పాండెంట్ గారు కూడా మేము కావాల్సిన సమాచారం అతనే తీసుకోవడానికి పేపర్ ఇద్దామంటే అతను మాకు అందుబాటులో లేకపోవడం చేత కరస్పాండెంట్ తరపు నుంచి మాకు కావాల్సిన సమాచారం అందలేదు. ఫోన్ చేశారని మీరు నిన్నే చెప్పాను, నిన్న మా ఆఫీస్కి వచ్చాను. ఇప్పుడు మన ఫోన్లో అందుబాటు కూడా పలకటం లేదండి. అతను లేదని కాదండి, నేను ఎవరో కొత్త వ్యక్తి అనుకుని తాళం వేశారు. మరి అతను ఆ గేట్ మ్యాన్ ఎవరో నాకు పరిచయం లేదు, నాకు అతనికి ముందు ఇంతమంది గత జనంలో శత్రుత్వం ఉన్నదేమో నాకైతే తెలియదు, అందుకు ఆపేశాడు. దానికి మనం ఏం చేస్తాం, రిగ్రెట్ ఇట్. ఇప్పుడు ఒకసారి మనం చుట్టాలు ఇంటికి వెళ్తాం, రాత్రి 10కి వెళ్ళి అనుకోండి, దొంగ అనుకోని తాళం తీయపోవచ్చు, మళ్ళీ ఫోన్ చేసిన లేదా పలకడం ఎవరెవరు మా బావ మా తమ్ముడు వచ్చే ఉద్దేశం తలుస్తారు కదా, అట్లా ఏమన్నా ఏమనుకున్నాడు, ఏమో శత్రువు అనుకున్నాడు, ఏమనుకున్నా నాకైతే తాళం తీయలేదు. మన ఫిర్యాదు చేసింది ఎవరు, ఫిర్యాదుదారులు ఎవరు? ఇప్పుడు దీని కాలేజీ మీద కాకాని వెంకటరత్న గారిని అతను ఫిర్యాదు కావాలి వెంకటరత్న గారు అతను ఫిర్యాదు చేశారండి. రామ్మోహన్ గారు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కొంతవరకు వాళ్ళకి పేమెంట్ శాలరీస్ పేమెంట్ జరగలేదు అనేది ఒకటి. రెండోది రెగ్యులర్ స్టాఫ్కి ఫిబ్రవరి నుంచి, ఎయిడెడ్ స్టాఫ్కి ఫిబ్రవరి నుంచి జీతాలు పేమెంట్ చేయలేదు ఒక అభియోగం. మరి ల్యాండ్ అమ్మినటువంటి విషయం అడుగుదాం అనుకున్నట్లయితే మరి ప్రిన్సిపాల్ గారి దగ్గర తగిన సమాచారం లేకపోతే ఆమె సమర్పించలేదు. మరి కరెస్పాండెంట్ గారు ఉండుంటే మేము తగిన సమాచారం అతని దగ్గర సేకరించాము. మరి అతను లేకపోవడం వచ్చేది దానికి సంబంధించిన సమాచారం మాకు రాలేదండి. చాలా సంవత్సరాల నుంచి ఆడిట్ జరగట్లేదు అంటారు కదా. సార్ ఇప్పుడు ఎయిడెడ్కి సంబంధించిన ఆడిట్ అంతా కూడా కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ చేస్తుందండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV Live యాప్.